హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి, ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ మార్నింగే స్టార్ట్ చేశానండి వీడియో. సాటర్డే రోజు అయితే ఇలా మెహందీ అయితే పెట్టుకున్నామండి. నేనే పెట్టానండి, నిత్యకు నేను కూడా పెట్టుకున్నాను. మా ఇద్దరికి అయితే చాలా ఇష్టం అండి మెహందీ. మనం ఇంకా ఆషాఢ మాసంలో అయితే కంపల్సరీ పెట్టుకుంటాం కదండి. ఇంకా ఎలాగో బోనాలకైతే పెట్టేసుకున్నాము. ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా ఓన్ డిజైన్ అండి. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి మెహందీ వేయడం వచ్చండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే వీడియో స్టార్ట్ చేశానండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి ఏదో చేశానండి, సుశీల ఓగ్రాని అంటారు కదండి, అదైతే చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన తర్వాత ఇంట్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. ఇక్కడ టిఫిన్ అయిపోయాక ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. కొన్ని రీజన్స్ వల్ల అయితే సాంక్ అయితే పోయలేదండి. ఇంకా శ్రావణంలో అయితే వెళ్ళి గుడిలోకి అయితే వెళ్ళి సాక్ అయితే పొయ్యాలండి. ఇంకా గుడికి అయితే వెళ్ళడం అయితే ఏం లేదు కదండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కాగానే ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేశానండి. బోనాల రోజు స్పెషల్గా నేను ఏం చేశానంటే మటన్, చికెన్, మళ్ళా లివర్ ఫ్రై అయితే చేశానండి. చూస్తున్నారు కదా, ఈ మూడైతే మంచిగా క్లీన్ చేసి అయితే మా వారు ఇచ్చారండి. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో వచ్చేసి మటన్కి అయితే పెట్టేశానండి. పక్కనే లివర్ ఫ్రై కూడా ఒకటేసారి అయితే చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను. లివర్ ఫ్రై కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఆయిల్ పోసుకొని మళ్ళా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం మసాలా దినుసులు, కరివేపాకు ఇవైతే వేసి ఫ్రై చేస్తున్నానండి, రెండు ఒకటేసారి. ఇంకా మటన్లో వచ్చేసి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోనాలండి. ఇంకా గుడికి వెళ్ళలేదు కదండి, ఇంకా అందుకే ఇంట్లో వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గానే అయిందండి. ఇంకా మనము గుడికి వెళ్ళి సాక పోస్తే కొంచెం టైం పడుతుంది కదా. ఇంకా తర్వాత పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా యాడ్ చేస్తున్నానండి. కాజంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అండి, పసుపు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి రెండు ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత కుక్కర్లో వచ్చేసి కొన్ని టమాటాలు కూడా యాడ్ చేశానండి. మటన్లో టమాటాలు మళ్ళా ఆలు వేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి, చాలా బాగుంటుంది మటన్ కర్రీ వచ్చేసి. ఇంకా మరొక సైడ్ వచ్చేసి కాజం కూడా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో కాజం అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఎవ్రీ టైం సోయకూర వేసి అయితే చేస్తానండి కాజం లివర్ కర్రీ వచ్చేసి. కాకపోతే ఈసారి అయితే సింపుల్గా ఇలా ట్రై చేద్దాం అనేసి అయితే ట్రై చేశానండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే, పిల్లలకు మాత్రం చాలా బాగా నచ్చింది ఇలా ఫ్రై చేయడం వల్ల. ఇంకా మటన్కి కూడా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. టమాటాలు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మీరు బోనాలకి ఏం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికైతే చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా టమాటా కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి మటన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా మటన్ యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 to 5 minutes అయితే ఆయిల్లో మటన్ కూడా ఫ్రై చేసుకుంటే మనకు నీచు స్మెల్ అనేది రాదు. ఇంకా మీరందరూ బోనాలు ఎలాగా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మాకైతే సాకనే ఉందండి, బోనం అయితే ఏం లేదు. మామూలుగా అమ్మవారికి పెరుగు సాక అయితే పోసి వస్తాము ఎవ్రీ టైం. ఇంకా బోనం అయితే ఏం లేదండి. ఇంకా స్టవ్ మీద అవైతే ఏమంటారు ఫ్రై అవుతూ ఉంటాయండి.
ఇంకా నేను మరొక సైడ్ వచ్చేసి చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చికెన్లో కారం, ఉప్పు, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత పెరుగు, పుదీనా, ఇంకా వచ్చేసి ఆయిల్, మళ్ళీ ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసి మంచిగా కలిపి మనము మటను లివర్ ఫ్రై అయ్యే లోపల ఇది మంచిగా మ్యాగ్నేట్ అవుతుందండి. మీకు ఒకవేళ కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బయటనే వదిలేసాను. ఇంకా నేను మార్నింగ్ టిఫిన్ కాగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి సింపుల్గా అయితే రెడీ అయ్యి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. మళ్ళీ వంట చేసిన తర్వాత రెడీ కావాలని ఇంట్రెస్ట్ ఉండదు. అందుకోసమే ఇంకా ఫ్రెష్ అయిపోయిన వెంటనే కొంచెం ఇలాగా శారీ కట్టేసుకొని సింపుల్గా పూలైతే పెట్టేసుకొని ఇంకా వంట అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా గుడికి వెళ్ళకపోతే కొంచెం ఏదోలా అనిపించిందండి ఫస్ట్ టైం బోనాలకి ఇలా కావడం అయితే. ఇంకా శ్రావణంలో అయితే ఇంకా వెళ్ళాలి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ కాజం కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిందండి, మటన్ కూడా. ఇప్పుడు దీంట్లో డ్రై మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే కారం, మళ్ళా ఉప్పు, ఇంకా ధనియాల పొడి, ఇంకా వచ్చేసి జీలకర్ర పొడి, ఇవన్నీ స్పైసెస్ యాడ్ చేసుకొని ఇంకా ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే వాటర్ అయితే యాడ్ చేయొద్దు. నేను ఇవి ఇంట్లోనే ఫ్రెష్గా ఏమంటారు నూరుకున్న మసాలాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ధనియాల పొడి కావచ్చు, మళ్ళీ గరం మసాలా కావచ్చు, ఇవి 3 నేను ఇంట్లోనే మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇలా పండగ రోజు నాన్ వెజ్ కర్రీస్ వండుతాను కదా, దాంట్లోకి టేస్ట్ చాలా బాగుంటుందండి హోమ్ మేడ్ మసాలా వేయడం వల్ల. మీకు దీనికంటే ముందు బ్లాగ్లో నేను చూపించానండి గరం మసాలా. ఇంకా ఈరోజైతే మా వారు హెల్ప్ చేశారండి వీడియో తీయడానికి. కాబట్టి నేను మంచిగా చకచక పనులైతే ఈజీగా అవలీలగా చేసుకున్నానండి. త్వరగా కూడా అయిపోయింది. అదే నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటూ వీడియో ఏమంటారు కుకింగ్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కాబట్టి ఈరోజైతే మా వారు హెల్ప్ చేశారండి బోనాల రోజు. ఇక్కడ మటన్ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కొంచెం పైనకి తేలుతుంది కదండి, ఇంకా ఆ టైంలో కొద్దిగంత పెరుగు కూడా యాడ్ చేసి ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను కెటిలో హీట్ వాటర్ పెట్టేసుకుంటే కుకింగ్ అయితే ఇంకా ఫాస్ట్ అవుతుందండి. నేను ఇలా చేయడం వల్ల కూడా మనకు ఫుడ్ అనేది ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది హీట్ వాటర్ యాడ్ చేయడం వల్ల. ఇంకా కూల్ వాటర్ చేస్తే అంత టేస్ట్ అంత బాగోదు. హీట్ వాటర్తోనైతే ఫ్రై చేయండి. ఇక్కడ మా నిత్య కూడా హెల్ప్ చేస్తుందండి. ఎగ్స్ అని నేను బాయిల్ చేసి ఇచ్చాను, తను షెల్ తీస్తుంది, అంటే ఎగ్ బిర్యానీ కోసం అండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మటన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైనకి తేలుతున్న టైంలో ఇంకా నేను కెటిలో హాట్ వాటర్ పెట్టుకున్నాను కదండి, అవి వచ్చేసి యాడ్ చేసి ఇంకా విజిల్ పెట్టేసి వెనక స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా దానిపాటికి అది విజిల్ వస్తుంటుంది. ఇక్కడ ముందు స్టవ్ మీద వచ్చేసి నేను చికెన్ కర్రీ చేస్తాను. ఇలాగా మనం పండగ టైంలో ఫాస్ట్గా కుకింగ్ చేయడం ఏమంటారు టైం తక్కువ తీసుకొని ఎక్కువ వంటకాలు చేయడం అయితే అలవాటు చేసుకున్నాం అనుకోండి, మనకు పండగ టైం కూడా కిచెన్లో ఉండడం ఫీలింగ్ ఉండదండి. మొత్తం కిచెన్లోనే టైం అవుతుంది అనే ఫీలింగ్ ఉండదు. ఇంకా ఇది వచ్చేసి నేను చికెన్కి పేస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. ఏం పేస్ట్ అంటే ఆనియన్స్, మళ్ళీ పుదీనా, ఇంకా ఏం యాడ్ చేశాను, ఆనియన్స్, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఇవి 3 యాడ్ చేసి ఇంకా పేస్ట్ అయితే చేస్తున్నాను. ఆల్మోస్ట్ పుదీనా చికెన్ లెక్క చికెన్ ఫ్లేవర్ అయితే అంతగా ఉండదు, కొద్దిగానే యాడ్ చేశాను. కాకపోతే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఇలా చేయడం. ఇంకా చికెన్ ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి, చికెన్ బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో మసాలా సామాన్లు అండి, అంటే చెక్క, లవంగాలు, సాజీరా, ఇది మళ్ళా ఇంకేంటిది మీరు ఏదైతే స్పైసెస్ యాడ్ చేస్తారో అవి అయితే యాడ్ చేయండి. రెగ్యులర్గా కొన్ని సామాన్లు వాడతాం కదండి,
అవైతే యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్లో కూడా ఆనియన్స్ అయితే యూస్ చేసాం కదా, దీంట్లో కొద్దిగా యూస్ చేస్తే సరిపోతుంది. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, ఇంకా వచ్చేసి కరివేపాకు, ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఇంకా పక్కనే నేను సిమ్లో పెట్టుకొని లివర్ ఫ్రై అయితే చేస్తున్నానండి. అది మధ్య మధ్యలో కలుపుతూ ఉంటూ కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేయలేదండి, మరీ పొడిగా డ్రైగా అయిపోతుంది కదా అనేసి అయితే లివర్ ఫ్రైలో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేశాను, అంటే ఉడకడానికి కోసం. చూస్తున్నారు కదా, మధ్యలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. టేస్ట్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఫ్రై నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఎవ్రీ టైం నేను కొయ్యగూర వేసే చేస్తాను. కొయ్యగూర కాదు, సోయికూర వేసే ట్రై చేస్తానండి. ప్రతిసారి కర్రీ అయిపోతుంది, ఇంకా పిల్లలు అంత ఇష్టంగా తినట్లేదండి. ఒక పూట అయితే ఇష్టంగా తింటున్నారు, ఇంకా నైట్ అయితే అసలు తినడం లేదు. ఇంకా ఫ్రై చేస్తే కొంచెం తింటారేమో అనేసి అయితే ట్రై చేశానండి. నాకు ఇలా కొత్తగా ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా ఒకటే వంటకం కాకుండా ఇలాగా ట్రై చేయడం అంటే ఇష్టం అండి నాకు. ఇంకా చికెన్కి అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే ట్రై చేశాను, ఇంట్లోనే నూరానండి. ఇప్పుడు అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆనియన్స్, పుదీనా, పచ్చిమిరపకాయల పేస్ట్, అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు టమాటా పేస్ట్ కూడా నేను చేస్తున్నానండి చికెన్లోకి. ఒక మీడియం సైజ్ టమాటా అయితే తీసుకొని పేస్ట్ చేసి ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా మంచిగా ఫ్రై కావాలండి. కొద్దిగా ఓపిక తీసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇంకా మా వారు నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదండి, అవి చేసుకొని వచ్చేలోపు చాపింగ్ అయితే చాలా బాగా చేసి ఇచ్చారండి. ఆనియన్స్, టమాటా, అంతేనండి, ఆనియన్స్, టమాటా, పుదీనా ఇవి అయితే మంచిగా కట్ చేసి ఇచ్చారు, కాబట్టి నాకు కుకింగ్ చేయడం ఇంకా ఫాస్ట్ అయిందండి. ఇప్పుడు వచ్చేసి ఈ మసాలా కూడా ఆయిల్లో ఫ్రై అయింది కదండి, ఆయిల్ పైనకి తేలుతున్న టైంలో కొద్దిగంత పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. ఇంకా మధ్య మధ్యలో ఈ లివర్ ఫ్రై కూడా కలుపుతూ ఉంటున్నానండి. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అప్పుడు మనకు ఏమంటారు, ఇగురు కర్రీస్ ఉంటాయి కదండి, అలా ఉంటుంది. మొత్తం డ్రైగా కాకుండా కొంచెం మసాలా టైప్, కొంచెం గుజ్జు లెక్క ఉంటుందండి. ఇంకా వేరొక సైడ్ వస్తే మసాలా ఫ్రై అవుతుంది కదండి, చూస్తున్నారు కదా. ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ముందుగానే, ఆ చికెన్ అంతా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ డిస్కషన్ అండి, నాకు మా వారికి కొంచెం ఫ్రై చేయాలా అనేసి అయితే ఇక్కడ డిస్కషన్ చేసుకుంటూ ఇంకా వేస్తున్నాను. ఇంకా మా వారు ఫ్రై వద్దులే, చాలా వంటలు అయిపోతాయి మళ్ళా అనేసి అయితే ఇంకా వద్దన్నారండి, మొత్తం కర్రీకే చేసేయమన్నారు. ఇంకా అలా చెప్పేసి ఇంకా మొత్తం కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెన్ ఏదైతే చికెన్ ఉందో ఇదైతే నేను టమాటా పేస్ట్ చేశాను కదండి, కొంచెం వాటర్ ఇలాగా షేక్ చేసి ఇప్పుడు ఈ వాటర్ ఇప్పుడు యాడ్ చేయొద్దండి. చికెన్ ఆ మసాలాలో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైనకి తేలుతుంది కదండి, ఆ టైంలో ఈ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకు ఏమంటారు, చికెను వాటర్గా కాకుండా ఇలాగ మంచిగా కర్రీ టైప్లో థిక్నెస్ బాగుంటుందండి ఎసరు అనేది. ఇలాగా ఫాస్ట్గా ఒకదాని వెనుక ఒక చేసుకుంటూ నాకు వంట అనేది 1.5 అవర్ 2 అవర్స్లో మొత్తం అయిపోయిందండి. కిచెన్ కూడా క్లీన్ చేశాను, సింక్లో గిన్నెలు కూడా కడిగేశానండి. ఆల్మోస్ట్ అంత వర్క్ అయిపోయిందండి 2 అవర్స్లో. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. మటన్ కూడా విజిల్ వచ్చేసిందండి, 4 విజిల్స్ వచ్చాయి.
చూడాలి ఇప్పుడు. ఇక్కడ చికెన్ ఫ్రై అవుతుంది, లివర్ ఫ్రై అవుతుంది. కుక్కర్ అయితే విజిల్ కొంచెం పోవడానికి, ఇంకా నేను కిచెన్ పోవడానికి కొంచెం టైం తీసుకొని కిచెన్ అంతా సర్దేసుకున్నానండి. ఇక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసి, మీకు తెలిసే ఉంటుందండి నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి, నేను వంట చేసేటప్పుడే కిచెన్ క్లీనింగ్ అనేది చేసేస్తాను. అలా స్పెషల్గా టైం తీసుకొని అయితే చెయ్యను. ఎప్పటిది అప్పుడే ఇంకా వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటాను, కిచెన్లో వర్క్ మాత్రం. ఇంకా లివర్ ఫ్రై కూడా అవుతుందండి. ఇంకా మా వారు కొద్దిగా ఉడకాలి అన్నారు, అందుకోసమే ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టాను స్టవ్ మీద. ఇంకా చికెన్లో వాటర్ పోసిన తర్వాత మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి, అంతే. ఇంకా ఏ మసాలా యాడ్ చేయలేదు. మటన్ కూడా అంతేనండి, మంచిగా ఉడికిపోయింది 4-5 విజిల్స్కి. లివర్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, బంద్ చేశానండి. 3 అయిపోయాయి, మటన్, చికెన్, లివర్ ఫ్రై. ఇప్పుడు వచ్చేసి ఎగ్ బిర్యానీకి అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ గిన్నెలో వాటర్ పోసుకొని అన్నం అయితే బాయిల్ చేసుకోవాలి కదండి, దానికోసం వాటర్ యాడ్ చేసి దాంట్లో పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంకా ఆయిల్, ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదండి, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, సాజీరా, ఇవన్నీ యాడ్ చేసి ఇంకా వాటర్ని అయితే బాయిల్ చేస్తున్నాను. నేను పక్కనే బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టేసుకున్నానండి. ఈ ప్రాసెస్ కాకముందుకే ఒక 10-15 మినిట్స్ అలా సోక్ అయితే మనకు రైస్ అనేది మంచిగా పూలుగా చాలా బాగా వస్తుంది, మెత్తగా కాకుండా. మనకు బయట రెస్టారెంట్లో ఎలాగైతే ఫ్లేవరు ఆ టెక్స్చర్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుందండి. కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే బాస్మతి బియ్యాన్ని నానబెట్టేశాను. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిగోండి, నేను ఎగ్స్ ఇవైతే రెడీ పెట్టేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మళ్ళీ మన నిత్య తీసింది కదండి ఎగ్, అవి కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ఇంకా టమాటాలు, ఎగ్ బిర్యానీకి మెయిన్ కావాల్సింది టమాటాలు అండి. తర్వాత కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి, కారం, అంతేనండి. ఇప్పుడు ఇవి అన్నం బాయిల్ అయిన వెంటనే ఇంకా ఎగ్ బిర్యానీకి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఇంకా మా ఇంటి కిందనే సాంగ్స్ అయితే పెడతారండి, బోనాలది అంటే డెక్ మా ఇంటి కిందనే పెడతారు. ఇంకా ఇంట్లో టీవీ చూసేందుకు ఉండదు, ఫోన్ చూసేందుకు ఉండదు, ఫోన్ మాట్లాడుతందుకు కూడా ఉండదండి, అంతా హడావిడిగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కర్రీస్ అనేవి, నాన్ వెజ్ కర్రీస్ ఎలా వచ్చాయో అనేది. ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి. నేను ఈరోజు హడావిడిగా చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తిన్నారు. అంత స్పైసీగా కాకుండా నార్మల్గా అయితే చేశాను. ఇంకా మటన్ కర్రీ అయితే అలా వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి లివర్ ఫ్రై అండి. లివర్ ఫ్రై అయితే మా పిల్లలకి చాలా బాగా నచ్చిందండి. ఫస్ట్ టైం చేశాను, చూసారు కదా మీరు కూడా నేను ఏవైతే స్పైసెస్ వాడానో. మెయిన్ థింగ్, నేను హోమ్ మేడ్ మసాలాలు వాడడం వల్లనేమో టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఇంకా చికెన్ కర్రీ కొంచెం మనకు లూజ్గా ఉంటే బాగుంటుంది కదా. పండగకి మురుకులు, ఓడపలు చేశాను కదండి, అలా కొంచెం వేసుకొని తినడానికి బాగుంటుంది అనేసి అయితే చికెన్ కొంచెం జ్యూసీగా అయితే చేశాను. నేను చేసిన పుదీనా, ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ వేయడం వల్ల కర్రీ అనేది అంత లూజ్గా కాకుండా అంత థిక్గా కాకుండా మీడియంగా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి బాస్మతి ఎగ్ బిర్యానీకి అయితే వాటర్ అయితే మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఈ టైంలో వచ్చేసి మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదండి, అవి అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బాస్మతి బియ్యం అయితే మీకు నేను సరుకులు తెచ్చేటప్పుడు అయితే చూపించానండి. బాస్మతి బియ్యం గ్రీన్ కలర్ది కవర్ వస్తుంది కదా, అదైతే యూస్ చేశానండి. చాలా బాగుంది, మంచిగా పొడుగ్గా, టేస్ట్గా చాలా బాగుంది. అస్సలు మెత్తగా కాలేదండి రైస్ వచ్చేసి. ఇంకా అక్కడ
అక్కడ రైస్ బాయిల్ అవుతుందండి. ఇంకా వేరొక సైడు ఖాళీగానే ఉంది కదండి స్టవ్. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశానండి. కడాయి ఒక బిర్యానీ బౌల్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇంకా పసుపు కూడా వేసిన తర్వాత ఎగ్స్ని అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంతమంది అయితే ఫ్రై చేయరు, నేనైతే చేస్తానండి. ఎక్కువ ఎగ్స్ అయితే వేయలేదండి, ఎందుకంటే చికెన్ మటన్ ఇవన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఒక 5 గుడ్లు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ఎగ్స్ అనేది మంచిగా ఫ్రై కావాలి. చూడండి, వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. కొద్దిగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలాంటి కుకింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్ చాలా ఉంటాయండి మన వీడియోస్లో. చూడండి, ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. చూస్తున్నాను కదా, ఇక్కడ ఆయిల్లో ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొన్ని మన ఇచ్చే సరిగ్గా తీయలేదండి, కొంచెం బ్రేక్ అయిపోయాయి. పర్లేదండి, ఇంకా మనకు దమ్ బిర్యానీకే కదండి, ఓకే. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ప్లేట్లకు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇదే సేమ్ కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, మీకు నచ్చితే ఈ టైంలో బటరు మళ్ళీ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి రెండు అవైలబుల్గా లేవండి, అందుకోసమే నేను ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మసాలా దినుసులు ఉంటాయి కదండి, అవి అయితే యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయలేదండి, ఆల్రెడీ మనకు అన్నము బాయిల్ చేసేటప్పుడు వేసాం కదా, అందుకోసమే దీంట్లో ఎక్కువ యాడ్ చేయలేదు. తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి కూడా ఫ్రై కావాలండి. ఎలా కావాలంటే మనకు బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, ఆ విధంగా అయితే ఫ్రై కావాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను చేసే బిర్యానీ అయితే ఎగ్ బిర్యానీ కావచ్చు, చికెన్ బిర్యానీ కావచ్చు, చాలామందికి ఇష్టం అండి. సింపుల్గా చేస్తాను, మనకు బేసిక్ వంట తెలిసిన వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి. తర్వాత ఆనియన్స్ చూసారు కదా, అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మంచిగా జ్యూసీగా ఉన్న టమాటాలు యాడ్ చేసుకోండి. మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్ అవుట్పుట్లో మనకు బిర్యానీకి కావాల్సిన మసాలా ఉంటుంది కదండి, అది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఎట్లా అంటే ఆయిల్లో ఒక 5 to 10 minutes అయితే మంచిగా ఉడికిపోవాలండి టమాటా. ఈ టమాటా ఉడికిపోయే ఈ టైంలో నేను వచ్చేసి సింక్లో గిన్నెలు కూడా కడిగేసానండి. చూస్తున్నారు కదా, ఇంకా కొద్దిగా అయితే కావాలి. టమాటాలు ఫ్రై ఏమంటారు ఉడికిపోయే లోపల కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా పెండింగ్లో స్టవ్ ఒకటి ఉందండి, ఇంకా రన్నింగ్లో స్టవ్ అయితే అస్సలు క్లీన్ చేయనండి నేను, చెయ్యొద్దు కూడా, ఎవరు కూడా చేయొద్దు. ఇది గ్లాస్ టాప్ స్టవ్ కదండి, అందుకోసమే మంచిగా కూల్ అయిపోయిన తర్వాతనే మనం క్లీన్ చేసుకోవాలి. ఇంకొచ్చేసి పెండింగ్లో స్టవ్ మాత్రమే ఉందండి, సరౌండింగ్ మొత్తం క్లీన్ అయిపోయిందండి. ఇంకా మా ఇంటి ముంగడికి ఏంచి సాయంత్రం పలారా బండ్లు, పోతురాజులు అందరూ పోతారండి. ఇంకో ఇంట్లో వర్క్ చేయాలనిపించదు, ఇంకా బయటనే ఉండి చూస్తూ ఉంటాము. చూస్తున్నాను కదా, టమాటా కూడా మంచిగా ఉడికిపోయిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగంత పెరుగు కూడా యాడ్ చేసి అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో కసూరి మేతి కూడా యాడ్ చేశాను. మీకు ఇంకా నచ్చితే దీంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్స్ కూడా మంచిగా మసాలా పట్టిన తర్వాత ఆ కర్రీ అంతా కొద్దిగా సపరేట్గా తీసుకొని అదే గిన్నెలో కొద్దిగా అంతా ఉంచుకొని ఇంకా లేయర్స్ లెక్క మనకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ అయితే ఫిక్స్ చేసుకొని పెట్టేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇది ఏమంటారు సిరప్ తీసుకొచ్చాను కదండి, ఎక్కడ అంటే లూలుమాల్లో తీసుకొచ్చాను కదా, ఆ సిరప్ మండీ సిరప్ అండి, అది ఒక 3-4 డ్రాప్స్ అయితే
వేసి లాస్ట్ అండ్ ఫైనల్ మీదకించి కొత్తిమీర పుదీనాతోని గార్నిష్ చేసి ఇంకా ఒక 20 నుంచి 25 మినిట్స్ అయితే పెట్టి ఇంకా ఒక 5 మినిట్స్ అలా వదిలేసి ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, అన్నం మంచిగా పూలుగా మనకు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ బిర్యానీ అయితే వచ్చేసిందండి. చాలా టేస్టీగా చాలా బాగుందండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చింది. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇదండి నేను ఆ రోజు చేసిన స్పెషల్స్ అయితే. ఇంకా దీని కంటిన్యూషన్ వ్లాగ్ ఉందండి, నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయిందండి. ఇంకా ఆల్మోస్ట్ నేను స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టయితే వీడియో ఎడిటింగ్ చేశాను, మీకు బోర్ కొట్టొద్దు కదండి, అందుకోసమే. ఇంకా దీని కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే యాడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంతవరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలు. బాయ్.